Hello everyone, welcome to Compete Minds. Today we are going to discuss the topic of noun by practicing some questions. ఈ సెషన్లో మనం నౌన్ అనే టాపిక్ని డిస్కస్ చేస్తూ వీటిపై డిఫరెంట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది మనం చూద్దాం. దీంతో పాటుగా ఈ నౌన్ అనే టాపిక్లో గ్రామటికల్ రూల్స్ ఎలా ఉంటాయి మరియు ఏ కాన్సెప్ట్స్ నుంచి మనల్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుందో వాటి కోసం డిస్కస్ చేద్దాం. మనందరికీ తెలుసు ఇంగ్లీష్లో మనకి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నప్పటికీ నౌన్స్ అనేవి ఓవరాల్ ఇంగ్లీష్ వొకాబులరీలో ఎక్కువ మొత్తంలో ఉండడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇంగ్లీష్ ఎంటైర్ వొకాబులరీ చూసుకున్నట్లయితే 30 to 40% అనేవి నౌన్సే ఉంటాయి. ఈ నౌన్స్ అనేవి డిఫరెంట్ ఐడియాస్ని కాన్సెప్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయడమే కాకుండా ఇవి కాంపౌండ్ నౌన్లో అంటే 2 నౌన్స్ పక్కపక్కనే వాడితే ఒక మీనింగ్ని, సింగులర్లో ఒక మీనింగ్ని, ప్లూరల్ ఫామ్లో ఇంకో మీనింగ్ని ఇవ్వడాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. అలానే ఈ నౌన్స్ అనేవి ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద టైం అంటే కాలం గడిచే కొద్దీ కొత్త అర్థాలని ఒకే నౌన్కి కొత్త అర్థాలను తీసుకోవడం కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మౌస్, ఇది ఒకప్పుడు ర్యాట్ అనే మీనింగ్తోనే వాడడం మనం అబ్జర్వ్ చేయవచ్చు, కానీ ఇప్పుడు దీన్ని ఒక కంప్యూటర్ డివైస్కి కూడా మనం వాడుతున్నాం. ఇలా నౌన్స్ అనేవి కొత్త అర్థాలని కాలానుగుణంగా తీసుకోవడం కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇన్ని కాంప్లెక్స్ నేచర్స్ ఉండడం వల్ల నౌన్స్ని బాగా స్టడీ చేయడం చాలా అవసరం. కేవలం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా నార్మల్గా లాంగ్వేజ్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి, ఒక సెంటెన్స్ అనేది ఏ సెన్స్ని ఇస్తుంది అనేది క్లియర్గా తెలుసుకోవడానికి మనకి నౌన్స్పై గట్టి పట్టు ఉండడం చాలా అవసరం. ఈ సెషన్లో మనం కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ నౌన్స్ యొక్క డిఫరెంట్ గ్రామటికల్ కాన్సెప్ట్స్ని మరియు ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయో వాటిని మనం ఒకసారి చూద్దాం. టు స్టార్ట్ విత్ ఫస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో మనకి రాంగ్ ఏ పార్ట్లో ఉందో ఆ పార్ట్ని మనం ఆప్షన్గా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. లెట్ మీ రీడ్ ద సెంటెన్స్. ద ఆర్గనైజేషన్ గేవ్ మీ అన్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద అప్కమింగ్ ఈవెంట్ ఇంక్లూడింగ్ ద షెడ్యూల్ అండ్ వెన్యూ డీటెయిల్స్. ఈ పర్టికులర్ సెంటెన్స్ని మనం చూసుకున్నట్లయితే ఇందులో ఇన్ఫర్మేషన్ అనే ఒక అన్కౌంటబుల్ నౌన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. అసలు కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి, అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. మనం నౌన్ని సాధారణంగా కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్ అని కేటగరైజ్ చేస్తాం. వీటితో పాటుగా కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ అని కూడా మనం కేటగరైజ్ చేస్తాం. ఈ కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్ అంటే ఏంటి అనేది మనం ఈ సెషన్లో ఫర్దర్గా చూద్దాం. బట్ ముందుగా ఈ కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్ అనేది ఏంటి అనేది ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి. సో కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటంటే సింపుల్గా దట్ వీ కెన్ కౌంట్. ఏ నౌన్స్కి అయితే మనం ఇండివిజువల్ సెన్స్ ఉంటుందో వాటిని మనం కౌంట్ చేయగలమో అటువంటి నౌన్స్ని మనం ఏంటంటామంటే మనం కౌంటబుల్ నౌన్స్ అంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ క్యాట్, మౌస్, స్టూడెంట్. ఇటువంటి నౌన్స్ని వేటినైతే మనం నెంబర్స్తో కౌంట్ చేయగలమో అటువంటి నౌన్స్ని ఏంటంటామంటే మనం కౌంటబుల్ నౌన్స్ అంటాం. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కౌంటబుల్ నౌన్స్ ముందు ఇండిఫినైట్ ఆర్టికల్ అయినటువంటి ఏ కానీ యాన్ని కానీ మనం వాడుతామండి. కౌంటబుల్ నౌన్స్ ముందు ఇండిఫినైట్ ఆర్టికల్ అయినటువంటి ఏ కానీ యాన్ని కానీ మనం వాడుతాం మనం సింగులర్లో చెప్పేటప్పుడు. అలానే వీటికి ప్లూరల్ ఫామ్స్ కూడా మనం రాస్తాం. మనం క్యాట్స్ ప్లూరల్ ఫామ్, మైస్, అలానే స్టూడెంట్స్. ఇలా మనం కౌంటబుల్ నౌన్స్కి ప్లూరల్ ఫామ్స్ రాస్తాము మరియు సింగులర్గా చెప్పేటప్పుడు వాటి ముందు ఇండిఫినైట్ ఆర్టికల్ అయినటువంటి ఏ కానీ యాన్ కానీ మనం రాస్తాం మనం. సో ప్లూరల్ ఫామ్స్ ఉంటాయి, ఓకే. మరియు సింగులర్గా రాసేటప్పుడు వీటి ముందు ఏ కానీ యాన్ కానీ మనం రాస్తాం. మరి అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏంటంటే దట్ వీ కెనాట్ కౌంట్. ఏ నౌన్స్ని అయితే మనం కౌంట్ చేయలేమో అటువంటి నౌన్స్ని మనం ఏంటంటాం, మనం అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం మనం. సో అన్కౌంటబుల్ నౌన్స్ మనకి ఏమవుతాయండి, వాటరు, అడ్వైజు, నాలెడ్జ్, రైస్, ఫర్నిచరు, ఇటువంటి నౌన్స్ని మనం అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం మనం. వీటికి ముందు మనం ఇండెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి ఏ కానీ యాన్ కానీ మనం రాయకూడదు. వీటి ముందు ఎప్పుడు కూడా ఇండెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి ఏ కానీ యాన్ కానీ మనం ఎప్పుడు కూడా వ్రాయమండి. అలానే వీటికి ప్లూరల్ ఫామ్స్ కూడా వ్రాయం మనం. ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్స్ని కూడా వీటికి వ్రాయం మనం. సో ఇటువంటి నౌన్స్ని మనం ఏంటంటామండి, మనం
అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం మనం. వాటర్, అడ్వైస్, నాలెడ్జ్, రైస్, ఫర్నిచర్. సపోజ్ మనం వాటర్ని ఒక ఇండివిజువల్గా తీసుకోవాలనుకుంటే ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ అని అంటాం మనం, అంతే తప్ప 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అంటాం మనం. 2 గ్లాస్ ఆఫ్ వాటర్స్ అని మనం ప్లూరల్ ఫామ్ వాడం. 2 గ్లాసెస్ ఉన్నా 3 గ్లాసెస్ ఉన్నా మనం జస్ట్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అంటాం తప్ప ప్లూరల్ ఫామ్ అని వీటికి మనం వాడం. మనం వీటిలో ఒక పార్ట్ తీసుకుంటే. అలానే ఇన్ఫర్మేషన్ మనం ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటాం తప్ప ఇన్ఫర్మేషన్కి ప్లూరల్ ఫామ్ మనం ఎక్స్ప్రెస్ చెయ్యం మనం. ఇటువంటి నౌన్స్ని మనం ఏంటంటామండి, మనం అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. వీటి ముందు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇండిఫినిట్ ఆర్టికల్ అయినటువంటి ఏ కానీ యాన్ని కానీ మనం వ్రాయం. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఇక్కడ యాన్ ఇన్ఫర్మేషన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చండి. ఇన్ఫర్మేషన్ అనేది అన్కౌంటబుల్ నౌను. అన్కౌంటబుల్ నౌన్ ముందు మనం ఇండిఫినిట్ ఆర్టికల్ అయినటువంటి ఏ కానీ యాన్ని కానీ మనం వ్రాయము. కాబట్టి ఇక్కడ మనకి ఈ పార్ట్లో గ్రామటికల్గా ఎర్రర్ ఉందని మనం చెప్పవచ్చు. సో ద యూసేజ్ ఆఫ్ యాన్ ఈజ్ రాంగ్ హియర్. సో అవర్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ బి. పార్ట్ బిలో రాంగ్ ఉంది కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుందండి, ఆప్షన్ బి. సో ఈ కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ అనే కాన్సెప్ట్ని మనం క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఏ నౌన్స్ కౌంటబుల్ అవుతాయి మరియు ఏ నౌన్స్ అన్కౌంటబుల్ అవుతాయి అని అనేది. దీనితో పాటుగా కొన్ని నౌన్స్ అనేవి కౌంటబుల్ సెన్స్లోనూ వాడుతాము, అన్కౌంటబుల్ సెన్స్లోనూ వాడుతాము. ఇటువంటి నౌన్స్ని సెంటెన్స్లో వాడుతూ మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏంటండి, కొన్ని నౌన్స్ని మనం కౌంటబుల్గా వాడుతాము, అన్కౌంటబుల్గా వాడుతాము. కొన్ని నౌన్స్ని అన్కౌంటబుల్గా వాడుతాము. కానీ కొన్ని నౌన్స్ని కౌంటబుల్ సెన్స్లోనూ వాడవచ్చు, అదే నౌన్ని అన్కౌంటబుల్ సెన్స్లో కూడా వాడవచ్చు. ఇటువంటి వాటిపై మనకి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటిని కొంచెం క్లియర్గా నేర్చుకుందాం. సో ఏ నౌన్స్ అండి అలా 2 సెన్స్లో వాడే వచ్చే నౌన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ వర్క్. ఇది ఒక నౌన్ అండి. దీన్ని మనం అన్కౌంటబుల్లోనూ వాడవచ్చు, కౌంటబుల్లోనూ వాడవచ్చు. ఎలా వాడుతాం? ఫర్ ఎగ్జాంపుల్ అన్కౌంటబుల్ సెన్స్లో వాడామనుకోండి, దీన్ని అన్కౌంటబుల్ సెన్స్లో వాడామనుకోండి, ఇది లేబర్ అనే మీనింగ్తో వాడుతాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ దిస్ సెంటెన్స్. ఈ పర్టికులర్ సెంటెన్స్లో మనం చూసుకున్నట్లయితే హీ హ్యాస్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ అని వర్క్ని మనం అన్కౌంటబుల్ సెన్స్లో వాడాం మనం. అంటే ఆమెకు చేయడానికి చాలా పని ఉంది అని లేబర్ని ఇండికేట్ చేస్తూ, పనిని ఇండికేట్ చేస్తూ వాడాం మనం. సో ఇక్కడ వర్క్ అనేది అన్కౌంటబుల్ నౌన్ అండి. ఇది ఒక కాన్సెప్ట్ని, ఒక ఐడియాని ఇంట్రడ్యూస్ చేస్తుంది, అంతే తప్ప పర్టికులర్ టాస్క్ని ఇంట్రడ్యూస్ చేయట్లేదు. సో ఇక్కడ వర్క్ అనేది అన్కౌంటబుల్ సెన్స్లో వాడాం కాబట్టి ఇక్కడ వర్క్ని మనం ప్లూరల్ ఫామ్లో వాడలేము. నౌ అబ్జర్వ్ దిస్. కౌంటబుల్ సెన్స్లో ఇదే వర్క్ని మనం కౌంటబుల్ సెన్స్లో వాడామంటే ఏ పర్టికులర్ టాస్క్ లేదా ఈ క్రియేటివ్ ఆర్ట్ అనే సెన్స్లో మనం వాడుతామండి. ఎప్పుడు వర్క్ని మనం కౌంటబుల్ సెన్స్లో వాడినట్లయితే అది ఏ మీనింగ్ వస్తుంది? ఏ పర్టికులర్ టాస్క్ లేదా ఏ క్రియేటివ్ ఆర్ట్ అనే మీనింగ్లో మనం వాడుతాం మనం. అదే వర్క్ని మనం అన్కౌంటబుల్ సెన్స్లో వాడితే అది ఏ మీనింగ్లో వాడుతామండి? మనం లేబర్, పని అనే సెన్స్లో మనం వాడుతాం. అబ్జర్వ్ దిస్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వర్క్స్ అనే నౌన్ని మనం ప్లూరల్ ఫామ్లో వాడాం. అంటే ఇది ఎందులో వాడామండి? దీన్ని కౌంటబుల్ సెన్స్లో వాడాం మనం. కౌంటబుల్ సెన్స్లో వాడితే దానికి ప్లూరల్ ఫామ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఎలా వాడామండి? కౌంటబుల్ సెన్స్లో వాడాం. ఇక్కడ వర్క్ అంటే ఏం మీనింగ్ వస్తుందండి? హెర్ బుక్స్, ఆమె రాసినటువంటి డిఫరెంట్ పుస్తకాలు మరియు షార్ట్ స్టోరీస్ని ఇక్కడ
వర్క్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఇలా వర్క్ని మనం అన్కౌంటబుల్ సెన్స్లో వాడితే లేబర్ అనే ఒక అన్కౌంటబుల్ సెన్స్లో అబ్జర్వ్ చేయవచ్చు. అలానే ఇక్కడ వర్క్ని మనం కౌంటబుల్ సెన్స్లో వాడితే ఇక్కడ ఏ మీనింగ్ వస్తుందండి? ఆమె రాసినటువంటి డిఫరెంట్ పుస్తకాలు మరియు షార్ట్ స్టోరీస్, క్రియేటివ్ ఆర్ట్, ఇక్కడ ఒక క్రియేటివ్ ఆర్ట్ని రెఫర్ చేస్తుంది ఇక్కడ వర్క్స్ అంటే. ఇలా కొన్ని వర్డ్స్ అనేవి కౌంటబుల్ సెన్స్లోనూ వాడతాము, అన్కౌంటబుల్ సెన్స్లోనూ వాడతాము. ఇవి వాడే డిఫరెంట్ సెన్స్ బట్టి వాటికి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. మనకి ఎగ్జామినేషన్లో ఎక్కడ టెస్ట్ చేయొచ్చండి అంటే ఇలా అన్కౌంటబుల్ సెన్స్లో ఇచ్చి ఇక్కడ ప్లూరల్ ఫామ్ ఇస్తారు. అది మనకి ప్లూరల్ ఫామ్ అనేది అలౌడ్ కాదు. ఎందుకంటే ఒక నౌన్ని మనం అన్కౌంటబుల్ సెన్స్లో వాడేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి ప్లూరల్ ఫామ్ అనేది మనం మెన్షన్ చేయకూడదు. ఈ ఏరియాలో మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. లెట్ us see, observe this question. Let me read the sentence, then we can find what is error in the sentence. With recent search in online sales, a significant percentage of our warehouse is now dedicated to storing e-commerce inventory. ఈ పర్టికులర్ సెంటెన్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పర్సంటేజెస్ అనే ఒక ప్లూరల్ ఫామ్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. పర్సంటేజ్ అనేది ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు అన్కౌంటబుల్ సెన్స్లోనూ వాడగలము మరియు కౌంటబుల్ సెన్స్లో కూడా వాడగలం. ఇది ఎలా వాడతాం అనేది ఒకసారి మనం చూద్దాం. సో పర్సంటేజ్ ఇది అన్కౌంటబుల్ సెన్స్లో వాడేటప్పుడు ఒక కాన్సెప్ట్, ఒక ఐడియాని రిప్రజెంట్ చేస్తుందండి. ఇటువంటి సందర్భంలో మనం దాన్ని ప్లూరల్ ఫామ్ వాడలేము. అదే కౌంటబుల్ సెన్స్లో వాడేటప్పుడు ఇది ఒక నెంబర్ని, అంటే ఒక పర్టికులర్ పర్సంటేజ్ని, ఒక నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ సందర్భంలో మనం దీన్ని ప్లూరల్ ఫామ్లో వాడవచ్చు. ఎందుకంటే డిఫరెంట్ పర్సంటేజెస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం పర్సంటేజెస్ అనే ప్లూరల్ ఫామ్ని మనం వాడవచ్చు. అదే పర్సంటేజ్ని ఒక కాన్సెప్ట్గా, అంటే ఒక అన్కౌంటబుల్ సెన్స్లో వాడేటప్పుడు దాన్ని ఖచ్చితంగా సింగులర్ ఫామ్లోనే వాడాలి, ప్లూరల్ ఫామ్లో వాడలేము. ఫర్ ఎగ్జాంపుల్, అబ్జర్వ్ దిస్ సెంటెన్స్. ఈ పర్టికులర్ సెంటెన్స్లో మనం చూసుకున్నట్లయితే పర్సంటేజెస్ని ఒక కాన్సెప్ట్గా వాడడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇటువంటి సందర్భంలో మనం పర్సంటేజ్ని ప్లూరల్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేం. ఎందుకంటే ఇది ఒక ఐడియాని రిప్రజెంట్ చేస్తుంది, ఒక అన్కౌంటబుల్ సెన్స్లో మనం వాడాం మనం. సో ఇటువంటి సందర్భంలో మనం పర్సంటేజెస్ని ప్లూరల్ ఫామ్లో మనం చెప్పలేం, ఎందుకంటే ఇది ఒక ఐడియా, కాన్సెప్ట్ని. నౌ అబ్జర్వ్ దిస్ సెంటెన్స్ ఇన్ కౌంటబుల్ సెన్స్. అదే కౌంటబుల్ సెన్స్లో వాడామనుకోండి, ఈ సెంటెన్స్ను మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ పర్సంటేజెస్ అనే ఒక ప్లూరల్ ఫామ్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇక్కడ పర్సంటేజెస్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందండి? డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ తాలూకు పర్సంటేజెస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇవి నెంబర్స్ కాబట్టి, అంటే డిఫరెంట్ నెంబర్స్ని కాబట్టి ఇక్కడ మనం పర్సంటేజెస్ని ప్లూరల్ ఫామ్లో మనం ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ఇలా కొన్ని నౌన్స్ అనేది అన్కౌంటబుల్ నౌన్లో ఎక్స్ప్రెస్ చేస్తాము, మరియు అదే నౌన్ని కౌంటబుల్ సెన్స్లో కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం. అన్కౌంటబుల్ సెన్స్లో ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా దాన్ని సింగులర్ ఫామ్లోనే చెప్పాలి. కౌంటబుల్ సెన్స్లో ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు అది సందర్భం బట్టి సింగులర్గానైనా వాడవచ్చు, ప్లూరల్ ఫామ్గానైనా వాడచ్చు. సింగులర్గా వాడేటప్పుడు ఇండెఫినెట్ ఆర్టికల్ అనేది దాని ముందు వాడుతాం. కానీ అన్కౌంటబుల్ సెన్స్లో చెప్పేటప్పుడు ఖచ్చితంగా మనం సింగులర్ ఫామ్లోనే చెప్పాలి. ఈ కాన్సెప్ట్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి మరొక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, లైట్. ఈ పర్టికులర్ నౌన్ని మనం అన్కౌంటబుల్లోనూ వాడదాము, కౌంటబుల్లోనూ వాడదాం. మీనింగ్ అనేది ఎలా వస్తుంది అనేది మనం చూద్దాం. దీన్ని అన్కౌంటబుల్లో వాడినట్లయితే ఇది ఒక న్యాచురల్ ఏజెంట్ దట్ ఇల్యూమినేట్స్ థింగ్స్ అనే సెన్స్లో మనం వాడవచ్చు. అంటే ఏదైతే మనకి వెలుతురిస్తుందో దాన్ని మనం లైట్ అని అంటామని ఒక
అన్కౌంటబుల్ సెన్స్లో వాడచ్చు. అబ్జర్వ్ దిస్ సెంటెన్స్. ఈ సెంటెన్స్లో నేను లైట్ని ఒక అన్కౌంటబుల్గా వాడానండి. ఇక్కడ దీన్ని నేను ప్లూరల్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేను, ఎందుకంటే ఇక్కడ లైట్ అనేది ఒక న్యాచురల్ ఏజెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులో చెప్పాలంటే వెలుతురు, దీన్ని నేను ప్లూరల్ ఫామ్లో వాడలేను నేను, ఎందుకంటే ఇది ఒక అన్కౌంటబుల్ సెన్స్లో వాడాం కాబట్టి. దీన్ని ఒక కౌంటబుల్ సెన్స్లో వాడితే ఎలా వాడవచ్చు? దీన్ని ఒక కౌంటబుల్ సెన్స్లో వాడినట్లయితే ఇది ఒక సోర్స్ ఆఫ్ లైట్, అంటే మనకి లైట్ని ఇచ్చే ఒక సోర్స్గా చెప్పవచ్చు. ఇటువంటి సందర్భంలో మనం దీన్ని కౌంటబుల్గా చెప్పవచ్చు అనమాట, అంటే ప్లూరల్ ఫామ్స్ మనం వాడచ్చు. అబ్జర్వ్ దిస్ సెంటెన్స్. సో ఈ సెంటెన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను లైట్స్ అని ప్లూరల్ ఫామ్ వాడానండి. ఎందుకు? ఇక్కడ లైట్ అనేది సోర్స్ ఆఫ్ లైట్, అంటే ఒక బల్బ్ అనే మీనింగ్లో నేను వాడాను కాబట్టి దీనికి నేను ప్లూరల్ ఫామ్స్ వాడచ్చు, ఎందుకంటే ఇది ఒక కౌంటబుల్ సెన్స్లో వాడాం కాబట్టి. సో కౌంటబుల్ సెన్స్లో వాడేటప్పుడు మనకి ఏం మీనింగ్ వచ్చిందండి? సోర్స్ ఆఫ్ లైట్. దీన్ని మనం కౌంటబుల్ సెన్స్లో వాడేటప్పుడు సోర్స్ ఆఫ్ లైట్ అనే మీనింగ్తో వాడాం మనం. అదే అన్కౌంటబుల్ సెన్స్లో వాడేటప్పుడు ఏ న్యాచురల్ ఏజెంట్ అనే సెన్స్లో వాడాం మనం. సో ఇలా కొన్ని నౌన్స్ అనేది అన్కౌంటబుల్ సెన్స్లోనూ వాడతాము మరియు కౌంటబుల్ సెన్స్లోనూ వాడతాము. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక నౌన్ని మనం అన్కౌంటబుల్ సెన్స్లో వాడేటప్పుడు, అంటే ఒక ఐడియా కానీ ఒక కాన్సెప్ట్ని కానీ ఇంట్రడ్యూస్ చేస్తూ వాడే సందర్భంలో మనం దాన్ని ఖచ్చితంగా సింగులర్లోనే వాడాలి, ప్లూరల్ ఫామ్లో వాడలేం. ఈ సెంటెన్స్లో నేను లైట్స్ ట్రావెల్స్ అని నేను రాశానంటే ఆ సెంటెన్స్ అనేది గ్రామటికల్గా రాంగ్ అవుతుంది, ఒక కరెక్ట్ సెన్స్ని ఇవ్వదు. ఎందుకంటే ఇక్కడ లైట్స్ అనేది మీనింగ్ అనేది కంప్లీట్గా మారిపోతుంది. ఎందుకంటే ఈ అన్కౌంటబుల్ సెన్స్లో దీనికి ప్లూరల్ ఫామ్ని మనం మెన్షన్ చేయలేము, ఓన్లీ సింగులర్ ఫామ్నే రాస్తాం. ఇలా ఏదైనా ఒక నౌన్ని అన్కౌంటబుల్లో సెన్స్లో వాడి దాన్ని ఒక ఐడియాని కానీ ఒక కాన్సెప్ట్ని కానీ ఇంట్రడ్యూస్ చేసే సందర్భంలో మనం ఖచ్చితంగా సింగులర్ ఫామ్లోనే వ్రాయాలి. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ పర్సంటేజెస్ని మనకు ఒక పర్టికులర్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడలేదు, అది కేవలం ఒక కాన్సెప్ట్ని రిప్రజెంట్ చేస్తూ అన్కౌంటబుల్ సెన్స్లో వాడడం మనం గమనించవచ్చు. సో ద యూసేజ్ ఆఫ్ పర్సంటేజెస్ ఈజ్ రాంగ్ హియర్. అక్కడ ఓన్లీ పర్సంటేజ్ అని సింగులర్ ఫామ్ మాత్రమే రాయవలసి ఉంటుంది. సో మనకి ఆప్షన్ బిలో ఎర్రర్ ఉంది కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ బి అవుతుంది. ఇలా నౌన్స్ని ఒక అన్కౌంటబుల్ సెన్స్లో వాడామా లేదా కౌంటబుల్ సెన్స్లో వాడామా అనేది క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. మరియు ఒక నౌన్ అనేది ఎప్పుడు మనం అన్కౌంటబుల్ సెన్స్లో వాడతాము, ఎప్పుడు కౌంటబుల్ సెన్స్లో వాడతాము, ఏ నౌన్స్ అనేవి అన్కౌంటబుల్ అవుతాయి, ఏ నౌన్స్ అనేది కౌంటబుల్ అవుతుంది అనేది మనం నౌన్స్ నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. నౌ లెట్ us see the next question. Observe this question. Let me read the sentence, then we can find what is error in the sentence. The book's cover was torn, revealing the pages inside and making it difficult to read without damaging it further. ఈ పర్టికులర్ సెంటెన్స్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం అపాస్ట్రఫీ ఎస్ని మనం గమనించవచ్చు. మనం సాధారణంగా ఏవైనా రెండు నౌన్స్ని మనం పక్కనే వ్రాయడానికి ఒక 3 పద్ధతుల్లో రాస్తుంటాం. అవి ఏంటండి అంటే, నౌన్ ప్లస్ నౌన్ని మనం అపాస్ట్రఫీ ఎస్తో రాస్తుంటామండి, అంటే ఈ నౌన్కి సంబంధించినవని. అలానే నౌన్ అండ్ ఆఫ్ నౌన్ అని కూడా మనం రాస్తుంటాం. మరియు కొన్నిసార్లు ఓన్లీ నౌన్ ప్లస్ నౌన్ స్ట్రక్చర్ని కూడా మనం వాడుతుంటామండి. ఓన్లీ నౌన్ ప్లస్ నౌన్, వీటి మధ్యన ఏ విధమైనటువంటి రిఫరెన్స్ కూడా లేకుండా. ఇవి ఎప్పుడు వాడుతాం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియాపై క్వశ్చన్స్ కూడా రావడం మనం గమనించవచ్చు. సో ఈ అపాస్ట్రఫీ ఎస్ని ఎప్పుడు వాడతాము, ఆఫ్ ఎప్పుడు వాడతాము, ఏమీ లేకుండా కేవలం నౌన్ ప్లస్ నౌన్ స్ట్రక్చర్ని ఎప్పుడు వాడతాం అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో అపాస్ట్రఫీ ఎస్, రెండు నౌన్స్ మధ్యలో అపాస్ట్రఫీ ఎస్. వెన్ వి యూస్
We use apostrophe s structure quite often when we talk about relationships, possessions, or physical characters, especially when the first noun is a person or group of living things or countries. మనం ఏదైనా రెండు నౌన్స్ని అపాస్ట్రఫీ ఎస్తో కంబైన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ ఫస్ట్ నౌన్లో పర్సన్ ఉన్నా లేదా గ్రూప్ ఆఫ్ లివింగ్ థింగ్స్ ఉన్నా కంట్రీస్ ఉన్నా మనం అటువంటి సందర్భంలో మనం ఏం వాడవచ్చు అండి? అపాస్ట్రఫీ ఎస్ని మనం వాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మై మదర్స్ కార్, యూ కెన్ సీ. అలానే బ్రిటన్స్ ఎకానమీ. ఈ సెంటెన్స్లో మనం అపాస్ట్రఫీ ఎస్ని మనం వాడాం. ఎప్పుడు మనం వాడవచ్చండి? పర్సన్స్ కానీ, అలానే గ్రూప్ ఆఫ్ లివింగ్ థింగ్స్ కానీ, కంట్రీస్ కానీ, ఇవి ఉన్న సందర్భంలో మనం అపాస్ట్రఫీ ఎస్ని మనం వాడవచ్చు. ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నాం, మదర్స్ కార్, పర్సన్ ఉన్నారు, కంట్రీ ఉంది కాబట్టి అపాస్ట్రఫీ ఎస్ని మనం వాడవచ్చు. అలానే ఆఫ్ స్ట్రక్చర్ని మనం ఎప్పుడు వాడతాం? ఆఫ్ని ఎప్పుడు వాడతాం అంటే అదర్ దాన్ దిస్, అదర్ దాన్, మనకి అదర్ దాన్ పర్సన్ కానీ, గ్రూప్ ఆఫ్ లివింగ్ థింగ్స్ కానీ, కంట్రీస్ కానీ ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో మనం ఏం వాడతామండి? ఆఫ్ స్ట్రక్చర్ వాడతాం మనం. అదర్ దాన్ పర్సన్స్, గ్రూప్ ఆఫ్ లివింగ్ థింగ్స్ అండ్ కంట్రీస్ ఇవి ఉన్నట్లయితే మనం అటువంటి సందర్భంలో ఏం వాడతాం? మనం ఆఫ్ స్ట్రక్చర్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ సీ ద స్ట్రీట్స్ నేమ్. ఇది గ్రామటికల్గా ఎర్రర్ అండి. ఎందుకంటే మనకి ఫస్ట్ ప్లేస్లో పర్సన్ కానీ, గ్రూప్ ఆఫ్ లివింగ్ థింగ్స్ కానీ, కంట్రీస్ కానీ లేదు కాబట్టి అపాస్ట్రఫీ ఎస్ స్ట్రక్చర్ అనేది గ్రామటికల్గా రాంగ్ అవుతుంది. దీనికి మనం ఏం వాడాలి? ఆఫ్ స్ట్రక్చర్ని మనం వాడాలి. ఎలా వాడతాం మనం? ద నేమ్ ఆఫ్ ద స్ట్రీట్, ఓకే, అబ్జర్వ్ దిస్. ద బిల్డింగ్స్ రూఫ్, ఇది కూడా గ్రామటికల్గా రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పర్సన్ కానీ, గ్రూప్ ఆఫ్ లివింగ్ థింగ్స్ కానీ, కంట్రీస్ కానీ లేదు కాబట్టి ఇది గ్రామటికల్గా రాంగ్ అవుతుంది. అలానే ఇది కూడా గ్రామటికల్గా రాంగ్. మనం ఏమని రాయాలి? ద రూఫ్ ఆఫ్ ద బిల్డింగ్. ఆఫ్ స్ట్రక్చర్తో రాసినట్లయితే ఆ ఎక్స్ప్రెషన్ అనేది గ్రామటికల్గా కరెక్ట్ అవుతుంది. సాధారణంగా ఎప్పుడు అపాస్ట్రఫీ ఎస్ వాడాలి, ఎప్పుడు ఆఫ్ వాడాలి అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది ఎప్పుడు ఉంటుంది. కాకపోతే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి గుర్తుంచిపెట్టినట్లయితే, వీటిని మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఆప్షన్స్ అనేది కరెక్ట్గా చూజ్ చేయగలం. మనం ఈ పర్సన్ కానీ, గ్రూప్ ఆఫ్ లివింగ్ థింగ్స్ కానీ, కంట్రీస్ కానీ ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా ఏం వాడతామండి? అపాస్ట్రఫీ ఎస్నే వాడతాం. అలానే ఇవి కాకుండా మిగతా ఏమైనా ఉన్నట్లయితే వాటికి ఖచ్చితంగా మనం ఆఫ్ స్ట్రక్చర్ని మనం వాడుతాం. కొన్ని సందర్భాల్లో రెండింటిని కూడా కలుపుతాం, రెండింటిని కూడా ఏ ఎక్స్ప్రెషన్లోనైనా కూడా రాయొచ్చండి. అటువంటివి కూడా ఉంటాయి. కాకపోతే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి అడిగే ఛాన్స్ అనేది చాలా తక్కువ, అడగరు కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ద ట్రైన్స్ అరైవల్. అలానే మనం ఇది కూడా చెప్పవచ్చు, ద అరైవల్ ఆఫ్ ద ట్రైన్. ఈ రెండు ఏ ఎక్స్ప్రెషన్లోనైనా వాడచ్చు మనం. సో ఇటువంటివి మనకి ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం అడగరు. సో మనం ఏం గుర్తుంచుకోవాలండి అంటే పర్సన్, గ్రూప్ ఆఫ్ లివింగ్ థింగ్స్, కంట్రీస్ ఇవి వచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా ఏంటి రాస్తామంటే మనం అపాస్ట్రఫీ ఎస్తో ఎక్స్ప్రెస్ చేస్తాం. సో అదర్ దాన్ దిస్ ఇవి వచ్చినట్లయితే మనం ఖచ్చితంగా ఆఫ్ స్ట్రక్చర్తో మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ద స్ట్రీట్స్ నేమ్ ఇది గ్రామటికల్గా కంప్లీట్గా ఎర్రర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పర్సన్ కానీ, గ్రూప్ ఆఫ్ లివింగ్ థింగ్స్ కానీ, లేదా మన కంట్రీ నేమ్ కానీ లేదు కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని అపాస్ట్రఫీ ఎస్లో మనం చెప్పలేము. ఓన్లీ ఆఫ్ స్ట్రక్చర్తోనే మనం చెప్తాం మనం. అలానే రెండు నౌన్స్ని నౌన్ ప్లస్ నౌన్ స్ట్రక్చర్లో మనం ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తాము? నౌన్ ప్లస్ నౌన్ స్ట్రక్చర్లో ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తామంటే క్లాసిఫికేషన్ ఆఫ్ థింగ్స్. వెన్ వీ టాక్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ థింగ్స్ వీ యూజ్ జస్ట్ నౌన్ ప్లస్ నౌన్. ఎలా అండి అంటే అబ్జర్వ్ దిస్ ఎగ్జాంపుల్స్. మౌంటైన్ పీక్, అది ఎటువంటి పీక్?
మౌంటైన్ పీక్. ఇలా క్లాసిఫికేషన్ చెప్పేటప్పుడు మనం ఈ రెండింటి మధ్య అపాసిఫిటీ ఎస్ కానీ ఆఫ్ కానీ వాడకుండా డైరెక్ట్గా రెండు నౌన్స్ని కంబైన్డ్గా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అలానే కాఫీ కప్, అబ్జర్వ్ దిస్. ఈ రెండింటి మధ్య మనం అపాసిఫిటీ ఎస్ కానీ లేదా ఆఫ్ కానీ కప్ ఆఫ్ కాఫీ అని మనం అనవలసిన అవసరం లేదు. జస్ట్ కాఫీ కప్. ఎప్పుడండి? వెన్ యూ ఎక్స్ప్రెస్ క్లాసిఫికేషన్. ఇది ఎటువంటి కప్పు? కాఫీ కప్. ఇలా క్లాసిఫికేషన్ చెప్పే సందర్భంలో మనం డైరెక్ట్గా నౌన్ ప్లస్ నౌన్ స్ట్రక్చర్ని వాడుతాం. కాఫీస్ కప్ అని కానీ కప్ ఆఫ్ కాఫీ అని కానీ మనం ఎక్స్ప్రెస్ చేయవలసిన అవసరం లేదు. డైరెక్ట్గా నౌన్ ప్లస్ నౌన్ స్ట్రక్చర్ని వాడుతాం. ఎప్పుడు చెప్తుంటామండి ఇది? సాధారణంగా క్లాసిఫికేషన్ మాట్లాడేటప్పుడు మనం చెప్తుంటాం. అబ్జర్వ్ దిస్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకి రెండు నౌన్స్ ఉన్నాయి, చాక్లెట్, మిల్క్. సో ఇక్కడ చాక్లెట్ మిల్క్ అని రాయడం జరిగింది. ఇక్కడ చూసుకునేసరికి మిల్క్ చాక్లెట్ అని రాసాం. ఈ రెండు ఒకటేనా? కెన్ వి ఎక్స్పెక్ట్ ఈ రెండు ఒకే మీనింగ్ని ఇస్తున్నాయా అంటే కాదండి. ఈ రెండు వేరు వేరు వాటి కోసం మాట్లాడుతున్నాయి. వేటి కోసం మాట్లాడుతున్నాయి అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం. మనం రెండు నౌన్స్ని పక్క పక్కనే ఎప్పుడు వాడతాం? మనం క్లాసిఫికేషన్ కోసం మాట్లాడేటప్పుడు మనం వాడతాం. సో ఇది ఏ కప్ అండి? కాఫీ కప్. అలానే ఇది ఏ మిల్క్ అండి? సో చాక్లెట్ మిల్క్, చాక్లెట్ ఫ్లేవర్ ఉన్నటువంటి మిల్క్. సో ఇది దేనికోసం మాట్లాడుతుంది? మిల్క్ కోసం మాట్లాడుతుంది. ఇది ఏం చాక్లెట్ అండి? ఇది మిల్క్ చాక్లెట్. సో ఇక్కడ మనం చాక్లెట్ కోసం మాట్లాడుతున్నాం. ఇది ఏం చాక్లెట్? మిల్క్ ఫ్లేవర్, ఈ మిల్క్తో తయారు చేసినటువంటి చాక్లెట్. సో ఈ ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో మనం మిల్క్ కోసం మాట్లాడుతున్నాం, ఈ సెకండ్ ఎక్స్ప్రెషన్లో మనం చాక్లెట్ కోసం మాట్లాడుతున్నాం. ఇలా క్లాసిఫికేషన్ కోసం మాట్లాడేటప్పుడు మనం జస్ట్ నౌన్ ప్లస్ నౌన్ స్ట్రక్చర్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం మనం. సో వీ అండర్స్టూడ్ వెన్ వీ యూజ్ అపాసిఫిటీ అండ్ వెన్ వీ యూజ్ ఆఫ్. నౌ కమింగ్ టు ద క్వశ్చన్. మనం ఈ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే బుక్స్ కవర్ అని ఉందండి. ఇక్కడ ఫస్ట్ నౌన్లో మనకి పర్సన్ కానీ, గ్రూప్ ఆఫ్ లివింగ్ థింగ్స్ కానీ, లేదా కంట్రీ కానీ, లేదా ఆర్గనైజేషన్ కానీ లేదు. ఆర్గనైజేషన్ ఉండేటప్పుడు కూడా మనం అపాసిఫిటీ ఎస్ వాడుతుంటాము. సో ఇవి మనకు లేదు కాబట్టి ఈ అపాసిఫిటీ ఎస్ స్ట్రక్చర్ అనేది గ్రామటికల్గా రాంగ్ అవుతుంది. మనం ఏం రాయాలి? కవర్ ఆఫ్ ద బుక్ అని రాసేటట్లయితే సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ పార్ట్లో రాంగ్ ఉంది కాబట్టి మన ఆప్షన్ అనేది ఏమవుతుందండి? ఆప్షన్ ఏ. మనం ఇక్కడ ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది? ద కవర్ ఆఫ్ ద బుక్ లేదా కవర్ ఆఫ్ ద బుక్ అని మనం మెన్షన్ చేసినట్లయితే సెంటెన్స్ అనేది గ్రామటికల్గా కరెక్ట్ అవుతుంది. లెట్ us see next question. Observe this question. Let me read the sentence, then we can find what is the wrong. I have read many poems of William Wordsworth, who is also known as the poet of nature. మనం ఈ పర్టికులర్ సెంటెన్స్ని మనం చూసుకున్నట్లయితే ఇందులో ఆఫ్ని మనం గమనించవచ్చు, అలానే అపాసిఫిటీ ఎస్ని కూడా మనం గమనించవచ్చు. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, సాధారణంగా మనం అపాసిఫిటీ ఎస్ని ఎప్పుడు వాడతాం? మనం పర్సన్స్ కోసం కానీ, గ్రూప్ ఆఫ్ లివింగ్ థింగ్స్ కోసం కానీ, కంట్రీస్ కోసం కానీ, లేదా ఆర్గనైజేషన్ కోసం మాట్లాడేటప్పుడు అపాసిఫిటీ ఎస్ వాడతాము. అదర్ దెన్ దిస్ మనం ఆఫ్ స్ట్రక్చర్ వాడతాం. కానీ ఇక్కడ రెండు వాడడం మనం గమనించవచ్చు. అది గ్రామటికల్గా రాంగ్ అవుతుంది. ఇక్కడ వర్డ్స్వర్త్ అనేది, విలియం వర్డ్స్వర్త్ అనేది పర్సన్ కాబట్టి అపాసిఫిటీ ఎస్ స్ట్రక్చర్ అనేది మోస్ట్ సూటబుల్గా ఉంటుంది మనకి. సో ఇక్కడ ఆఫ్ మరియు అపాసిఫిటీ ఎస్ రెండు ఉండడం వల్ల ఈ సెంటెన్స్ అనేది గ్రామటికల్గా రాంగ్ అయింది. ఏదో ఒకటి వాడితే సరిపోతుంది. అందులోనూ విలియం వర్డ్స్వర్త్ పర్సన్ కాబట్టి అపాసిఫిటీ ఎస్ అనేది మోస్ట్ సూటబుల్గా ఉంటుంది మనకి. ఓకే, దెర్ ఈజ్ నథింగ్ టు వరీ అబౌట్ దిస్. జస్ట్ ఇక్కడ మనకు రెండు స్ట్రక్చర్స్ని కూడా మనం గమనించవచ్చు. ఆఫ్ కూడా ఉంది, అలానే అపాసిఫిటీ ఎస్ కూడా ఉంది. సో ఇక్కడ మనకి విలియం వర్డ్స్వర్త్ కాబట్టి మనం అపాసిఫిటీ ఎస్ వాడుతూ ఎంటైర్ సెంటెన్స్ని మనం రీఫ్రెష్ చేయవచ్చు. కాకపోతే మనకి ఎర్రర్ ఎక్కడ ఉంది అని అడిగారు కాబట్టి జస్ట్ ఇక్కడ ఆఫ్ ప్లస్ అపాసిఫిటీ ఎస్ రెండు ఉంది కాబట్టి ఈ పార్ట్ అనేది మనకి గ్రామటికల్గా ఎర్రర్ అవుతుంది. సో మనం సెంటెన్స్ ఎంటైర్గా రీఫ్రెష్ చేయాలంటే విలియం వర్డ్స్వర్త్ అనేది మోర్ సూటబుల్గా మనకి ఉంటుంది అన్నమాట. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. ఐ విజిటెడ్ ప్రీతమ్స్ అండ్ రీనాస్ హౌస్ ట్వైస్ బట్ ఫౌండ్ ద కపుల్ అబ్సెంట్. ఈ పర్టికులర్ సెంటెన్స్లో మనం చూసుకున్నట్లయితే మనకి రెండు నౌన్స్ని కంబైన్డ్గా వాడుతూ అపాసిఫిటీ ఎస్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. దీనికోసం మనం ఒకసారి చూద్దాం. సాధారణంగా అపాసిఫిటీ ఎస్ని మనం పర్సన్స్తో వాడతామని మనం చెప్పుకున్నాం. మనం ఇలా పర్సన్స్తో వాడేటప్పుడు రెండు
రెండు లేదా అంతకంటే ఎక్కువ పర్సన్స్ మనం అండ్తో కంబైన్ చేసినప్పుడు సాధారణంగా మనం రెండింటిని కంబైన్ చేస్తుంటాం. ఇటువంటి సందర్భంలో ఈ రెండింటికి సంబంధించి ఒకటే రిఫర్ చేసేటప్పుడు మనం అపాస్ట్రోఫీ ఎస్ అనేది రెండింటికంటే చివరి వాడుతాం. అలా కాకుండా ఈ రెండింటికి వేరువేరుగా రిఫర్ చేస్తున్నట్లయితే వేరువేరుగా మనం అపాస్ట్రోఫీ ఎస్ని మనం వాడడం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అబ్జర్వ్ దిస్. మనం ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఎక్స్ప్రెషన్లో జాన్స్ అని అపాస్ట్రోఫీ ఎస్ ఇక్కడ ఉంది మరియు వారి చిల్డ్రన్ అని మనం గమనించవచ్చు. ఈ ఎక్స్ప్రెషన్ మీనింగ్ ఎలా వస్తుందంటే ఇక్కడ జాన్కి 1 lot of చిల్డ్రన్ ఉన్నారు మరియు ఎలైస్కి 1 lot of చిల్డ్రన్ ఉన్నారు. వీళ్ళిద్దరూ వేరు జాన్స్ చిల్డ్రన్ వేరు మరియు ఎలైసెస్ చిల్డ్రన్ వేరు అని వీళ్ళిద్దరికి 2 lot of చిల్డ్రన్స్ని వేరువేరుగా రెఫర్ చేయడం మనం ఈ సెంటెన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే జాన్స్ చిల్డ్రన్ అండ్ ఎలైసెస్ చిల్డ్రన్, ఇక్కడ రెండు వేరు లాట్ ఆఫ్ చిల్డ్రన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా మనం ఇక్కడికి వచ్చేసినట్లయితే జాన్ అండ్ ఎలైసెస్ చిల్డ్రన్ అంటే ఓన్లీ 1 lot of చిల్డ్రన్. మరియు ఈ చిల్డ్రన్ ఎవరి తాలూకండి అంటే జాన్ అండ్ ఎలైస్ కంబైన్డ్ చిల్డ్రన్. ఎందుకంటే ఇక్కడ అపాస్ట్రోఫీ ఎస్ అనేది కేవలం ఒక్క ఎలైస్కి మాత్రమే ఉంది. అంటే వీరిద్దరిని కంబైన్డ్గా రిఫర్ చేయడం జరిగింది. ఈ కంబైన్డ్గా వీరికి సంబంధించి అపాస్ట్రోఫీ ఎస్ ఒకటే ఉంది కాబట్టి వీళ్ళిద్దరికి కలిపి 1 lot of చిల్డ్రన్గా మనం అర్థం చేసుకోవచ్చు. సో మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ I visited Preetham's and Reena's house twice but found the couple absent అని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇందులో కపుల్ యాబ్సెంట్ అనేది క్లియర్గా వ్రాసి ఉంది. అంటే వాళ్ళిద్దరిని కంబైన్డ్గా రిఫర్ చేయడం అనేది మనం గమనించవచ్చు. సో వీళ్ళిద్దరికి కంబైన్డ్గా హౌస్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి ఇక్కడ అపాస్ట్రోఫీ ఎస్ అనేది వాడడం అనేది రాంగ్ అవుతుందండి. సో మనం ఎప్పుడైనా కంబైన్డ్గా రిఫర్ చేస్తూ రెండు నౌన్స్ని రాసామంటే అపాస్ట్రోఫీ ఎస్ని ఎప్పుడు కూడా అన్నింటికంటే చివరగానే మనం రాస్తాం మనం. సో ఇక్కడ మనకి ఈ అపాస్ట్రోఫీ ఎస్ అనేది గ్రామటికల్గా రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుంది అంటే ఇక్కడ కపుల్ యాబ్సెంట్, కపుల్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో కపుల్ కాబట్టి వీళ్ళిద్దరికీ ఒకే హౌస్ ఉంటుంది. సో ఇక్కడ మనం 2 సార్లు అపాస్ట్రోఫీ ఎస్ మెన్షన్ చేయవలసిన అవసరం మనకి లేదు. సో ఈ పార్ట్ అనేది రాంగ్ అవుతుంది కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుందండి, ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మనం ఎప్పుడైనా వాళ్ళిద్దరికి సంబంధించి ఒకటే అని రిఫర్ చేసేటప్పుడు అపాస్ట్రోఫీ ఎస్ అనేది ఒకసారి వాడుతాం, అది కూడా ఆ 2 నౌన్స్కి చివరిగా వాడుతాం మనం. అప్పుడు అది సెంటెన్స్ గ్రామటికల్గా కరెక్ట్ అవుతుంది. నౌ లెట్ us see the next question. Observe this question. Let me read the sentence, then we can find what is wrong. At the request of the defense attorney, the jury were called and their individual verdicts were recorded. ఈ పర్టికులర్ సెంటెన్స్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జ్యూరీ అనే ఒక కలెక్టివ్ నౌన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం నౌన్స్ని కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్ అని మనం కేటగరైజ్ చేస్తామని. ఈ కేటగరైజేషన్ ఒకసారి మనం చూద్దాం, ఎలా కేటగరైజ్ చేస్తాం అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. See, common noun, when we use a common noun, when we refer to a noun which is common or the same kind of people, in such cases we use common noun. For example, table or book. అంటే ఒకే రకమైనటువంటి నౌన్స్ని మనం రిఫర్ చేస్తూ వాటికి కామన్గా ఒక నేమ్ ఇస్తామండి. అటువంటి నౌన్ని మనం ఏంటంటామండి, మనం కామన్ నౌన్. టేబుల్, బుక్, స్టూడెంట్, ఇలా అన్ని నౌన్స్కి కామన్గా ఇచ్చే నౌన్ని మనం కామన్ నౌన్ అంటాం మనం. అలానే ప్రాపర్ నౌన్, మనం ఎప్పుడండి ప్రాపర్ నౌన్ వాడతాం మనం, వెన్ వీ వాంట్ టు గివ్ ఏ నేమ్ టు ఏ పర్టికులర్ పర్సన్ ఆర్ పర్టికులర్ థింగ్ ఆర్ ప్లేస్. సో అటువంటి సందర్భంలో మనం ఏం వాడతాం, మనం ప్రాపర్ నౌన్ వాడతాం. మనం ఒక పర్టికులర్ పర్సన్కి కానీ లేదా ప్లేస్కి కానీ మనం ఒక పేరు ఇస్తే ఆ పేరుని మనం ఏంటంటాం, మనం ప్రాపర్ నౌన్ అంటాం మనం. చూడండి ఇక్కడ ముంబై ఒక పర్టికులర్ సిటీ, ఓకే, ఒక పర్టికులర్ నేమ్, ఒక పర్టికులర్ రివర్,
ఇలా మనం ఒక పర్టికులర్ పర్సన్కి కానీ ప్లేస్కి కానీ ఇచ్చే నేమ్ని మనం ఏంటంటాం, మనం ప్రాపర్ నౌన్ అంటాం. కలెక్టివ్ నౌన్ రిఫర్స్ టు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక ఎంటైర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని మనం రిఫర్ చేస్తూ ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి ఒక పర్టికులర్ నేమ్ ఇచ్చామనుకోండి, దాన్ని ఏంటంటాం, మనం కలెక్టివ్ నౌన్ అంటాం మనం. ఓకే, ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ద నౌన్స్. జస్ట్ ఇక్కడ చూడండి, గ్యాంగ్, ఫ్లీట్, ఆర్మీ, టీమ్, ఇవి కొన్ని గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కలిపి కంబైన్డ్గా ఒక పేరు ఇచ్చాం మనం. ఈ నౌన్నే మనం ఏంటంటాం, మనం కలెక్టివ్ నౌన్ అంటాం మనం. గ్యాంగ్, కొంతమంది రాబ్స్టర్స్ కలిపితే గ్యాంగ్ అవుతుంది. అలానే ఫ్లీట్, ఆర్మీ, టీమ్, వీటిని ఎప్పుడు కూడా మనం ఎలా వాడాలండి అంటే ఒక సింగులర్ సెన్స్లోనే మనం వాడాలి, సింగులర్గానే వాడాలి. ఎందుకంటే వీటిలో డిఫరెంట్ పర్సన్స్ ఉన్నప్పటికీ వీరందరినీ కలిపి ఒక సింగులర్గా మనం రిఫర్ చేసి నేమ్ ఇచ్చాం కాబట్టి వీటిని ఎప్పుడు కూడా మనం సింగులర్ సెన్స్లోనే వాడాలి. నౌ నెక్స్ట్ వన్, యాబ్స్ట్రాక్ట్ నౌన్. యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటండి, ఏ నేమ్ గివెన్ టు ఏ పర్టికులర్ కాన్సెప్ట్ ఆర్ ఐడియా. అటువంటి సందర్భంలో మనం ఇచ్చిన నేమ్ని ఏంటంటాం, మనం యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం మనం. ట్రూత్, డేంజర్, హ్యాపీనెస్, ఇలా ఒక ఐడియాకి కానీ కాన్సెప్ట్కి కానీ మనం ఒక క్వాలిటీకి కానీ మనం నేమ్ ఇచ్చినట్లయితే దాన్ని మనం ఏంటంటాం, మనం యాబ్స్ట్రాక్ట్ నౌన్ అంటాం మనం. అలానే మెటీరియల్ నౌన్, లిక్విడ్కి కానీ సబ్స్టాన్సెస్కి కానీ మనం నేమ్ ఇచ్చినట్లయితే అటువంటి నౌన్ని మనం ఏంటంటాం, మనం మెటీరియల్ నౌన్స్ అంటాం మనం. ఓకే, సింపుల్ థింగ్, గోల్డ్, వాటర్, శాండ్, ఇలా మనం మెటీరియల్కి మనం నేమ్ ఇస్తే అటువంటి నేమ్ని మనం ఏంటంటామండి, మనం మెటీరియల్ నౌన్ అంటాం. సో ఇక్కడ మనం ప్రధానంగా గమనించవలసింది ఏంటంటే కలెక్టివ్ నౌన్స్. ఈ కలెక్టివ్ నౌన్స్ అనేది కొంతమంది పర్సన్స్కి ఒక గ్రూప్ పెట్టి ఈ గ్రూప్కి ఒక నేమ్ ఇచ్చాం మనం. సో కాబట్టి ఇది ఎంటైర్ ఒక సింగులర్ గ్రూప్. ఈ గ్రూప్ని మనం ఎప్పుడు సింగులర్గానే మనం రెఫర్ చేయవలసి ఉంటుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్, అబ్జర్వ్ దిస్, ద జ్యూరీ వర్ అని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ కలెక్టివ్ నౌన్ని మనం ఎప్పుడు సింగులర్గా వాడతాం కాబట్టి దీనికి వాడే ప్రొనౌన్ని కానీ లేదా దీనికి వాడే వెర్బ్ని కానీ మనం ఎప్పుడు కూడా సింగులర్గానే మనం వాడవలసి ఉంటుంది. అది ఎప్పుడంటే ఆ ఎంటైర్ టీమ్ని మనం రెఫర్ చేసినప్పుడు. దాన్ని ఎందుకంటే ఒక సింగులర్గా మనం చూస్తాం కాబట్టి మనం ఖచ్చితంగా సింగులర్ ప్రొనౌన్నే వాడాలి మరియు సింగులర్ వెర్బ్నే వాడాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే జ్యూరీతో పాటుగా మనం ప్లూరల్ వెర్బ్ని మనం గమనించవచ్చు. సో ద యూసేజ్ ఆఫ్ వర్ ఈజ్ రాంగ్ హియర్, వీ జస్ట్ రైట్ వర్స్. అలానే మనం ఈ కలెక్టివ్ నౌన్లో ఇండివిజువల్గా రిఫర్ చేసేటప్పుడు అందులో ఉన్న టీమ్ మెంబర్స్లో ఇండివిజువల్గా ఒకరి తర్వాత ఒకరి కోసం మనం మాట్లాడామనుకోండి, అటువంటి సందర్భంలో మనం వారిని ప్లూరల్గా మనం రిఫర్ చేయవచ్చు. అబ్జర్వ్ దిస్ సెంటెన్స్, అండ్ దేర్ ఇండివిజువల్ వెర్డిక్ట్స్ వర్ రికార్డెడ్. ఇక్కడ మనం జ్యూరీ కోసం మాట్లాడట్లేదండి, దేర్ ఇండివిజువల్ వెర్డిక్ట్స్ కోసం మనం మాట్లాడుతున్నాం మనం. కాబట్టి ఇక్కడ మనం ఏం వాడచ్చు, ప్లూరల్ ఫామ్ అనేది మనం వాడచ్చు. సో అదే ఎంటైర్ టీమ్, ఆ జ్యూరీ, దాన్ని మనం వాడినప్పుడు మనం ఖచ్చితంగా సింగులర్గానే వాడాలి. కానీ అందులో ఉన్నటువంటి పర్సన్స్ ఇండివిజువల్గా రిఫర్ చేస్తూ వారి కోసం మెన్షన్ చేస్తే అది మనకి కలెక్టివ్ నౌన్ కాదు. కాబట్టి అప్పుడు మనకున్నటువంటి సబ్జెక్ట్ అకార్డింగ్గా మనం వెర్బ్ని మనం వాడుతాం. ఇక్కడ ఇండివిజువల్ వెర్డిక్ట్స్ అని ప్లూరల్ ఫామ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం వాడచ్చు, ప్లూరల్ వెర్బ్ వాడచ్చు. బట్ ఇక్కడికి వచ్చేసరికి దీన్ని మనం ఇప్పుడు సింగులర్ సెన్స్తోనే వాడాలి కాబట్టి ఖచ్చితంగా సింగులర్ వెర్బ్ని మనం వాడాలి. సో వాజ్ అనేది కరెక్ట్ వెర్బ్ అవుతుంది. మనకి ఎక్కడండి రాంగ్ ఉంది, ఇక్కడ జ్యూరీ వాజ్ కాబట్టి ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నౌ లెట్ us see నెక్స్ట్ క్వశ్చన్. Now observe this question. My two daughter-in-laws planned a wonderful surprise party for their father-in-law's birthday. మనం ఈ పర్టికులర్ సెంటెన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఒక కాంపౌండ్ నౌన్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఏంటంటే ఈ కాంపౌండ్ నౌన్స్ అంటే ఏవైనా రెండు నౌన్స్ని మనం పక్క పక్కనే రాసినట్లయితే అటువంటి నౌన్స్ని కంబైన్డ్గా ఏంటంటాం, మనం కాంపౌండ్ నౌన్స్ అంటాం మనం. ఈ కాంపౌండ్ నౌన్స్కి వచ్చేసరికి మనం రెండు రూల్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఏంటి ఆ రూల్స్ అంటే, కాంపౌండ్ నౌన్స్కి అపాస్ట్రఫీ ఎస్ని ఎప్పుడు కూడా చివరిలో పెడతామండి. కాంపౌండ్ నౌన్ ఉందంటే అపాస్ట్రఫీ ఎస్ని ఎప్పుడు కూడా ఈ కాంపౌండ్ నౌన్కి చివరిలో పెడతాం. ప్లూరల్ ఫామ్స్కి వచ్చేసరికి ఈ కాంపౌండ్ నౌన్లో ఈ వర్డ్స్లో ఉన్నప్పుడు వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏదైతే దానికి మనం ప్లూరల్ ఫామ్ని యాడ్ చేస్తాం మనం. సో రెండు రూల్స్ అండి. ఏంటండి, ఫస్ట్ రూలు, కాంపౌండ్ నౌన్లో అపాస్ట్రఫీ ఎస్ని ఎప్పుడు కూడా ఆ కాంపౌండ్ నౌన్లో అన్నింటికంటే చివర ఉన్నటువంటి నౌన్కి అపాస్ట్రఫీ ఎస్ని మనం యాడ్ చేస్తాం. కానీ ప్లూరల్ ఫామ్స్కి వచ్చేసరికి మాత్రం ఈ కాంపౌండ్ నౌన్లో మోస్ట్ ఇంపార్టెంట్ నౌన్ ఏదైతే ఉందో దానికి మనం ఎస్ని యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ
సో ఇక్కడ మనకి కమాండర్ ఇన్ చీఫ్ అనే ఒక కాంపౌండ్ నౌన్ ఉంది. దీనికి అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలంటే అన్నింటికంటే చివరి పెడతామండి. అదే ప్లూరల్ ఫామ్ రాయాలంటే కమాండర్ ఇన్ చీఫ్స్ అని రాసామంటే అది గ్రామటికల్గా రాంగ్ అవుతుంది. ప్లూరల్ ఫామ్ పెట్టాలి అంటే ఖచ్చితంగా ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ నౌన్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్లూరల్ ఫామ్గా చెప్తాం మనం. సో కమాండర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నౌన్ కాబట్టి కమాండర్స్ అని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ప్లూరల్ ఫాము మోస్ట్ ఇంపార్టెంట్ నౌన్ ఏదైతే ఉందో దానికి మనం ప్లూరల్ ఫామ్ రాస్తాం, కమాండర్స్ ఇన్ చీఫ్. సో ప్లూరల్ ఫామ్ రాసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ నౌన్కి ఏదైతే ఉందో దానికి యాడ్ చేస్తాము. పొసెసివ్ కేసు రాసేటప్పుడు అపాస్ట్రఫీ ఎస్ని చివరిగా యాడ్ చేస్తాం. ఈ రెండు రూల్స్ని మనం ఎప్పుడు కూడా కాంపౌండ్ నౌన్స్కి వచ్చేసరికి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నౌ లెట్ us see వాట్ ఈస్ ద క్వశ్చన్ ఈస్. ఈ క్వశ్చన్లో మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మై 2 డాటర్ ఇన్ లాస్ అనే ఒక కాంపౌండ్ నౌన్ ఉందండి. కాంపౌండ్ నౌన్కి మనం ప్లూరల్ ఫామ్ ఎక్కడ యాడ్ చేస్తామండి? ఎప్పుడు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నౌన్ ఏదైతే దానికి యాడ్ చేయాలి. అంటే డాటర్స్ ఇన్ లా అని మనం రాయవలసి ఉంటుంది. సో ఈ లాస్ అనేది రాంగ్ అవుతుంది, డాటర్స్ ఇన్ లా అనేది కరెక్ట్ ఫామ్ అవుతుంది అన్నమాట. మనకి పార్ట్ ఏలో రాంగ్ ఉంది కాబట్టి అవర్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ. ఇక్కడ ఏంటి రాస్తే సెంటెన్స్ కరెక్ట్ అవుతుందండి? మై 2 డాటర్స్ ఇన్ లా అనేది మనం రాసినట్లయితే సెంటెన్స్ అనేది గ్రామటికల్గా కరెక్ట్ అవుతుంది. ఇలా కాంపౌండ్ నౌన్స్ వచ్చేటప్పుడు అపాస్ట్రఫీ ఎస్ని ఎప్పుడు కూడా కాంపౌండ్ నౌన్కి చివరిగా పెడతాము. అలానే ప్లూరల్ ఫామ్స్ రాసేటప్పుడు అందులో మోస్ట్ ఇంపార్టెంట్ నౌన్ ఏదైతే ఉందో ఆ ఇంపార్టెంట్ నౌన్కి మనం ప్లూరల్ ఫామ్ని మనం యాడ్ చేస్తాం. ఓకే, నౌ లెట్ us see the next question. అబ్జర్వ్ దిస్ సెంటెన్స్. మనం ఈ సెంటెన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ద మెజర్మెంట్స్ టేకెన్ ఫ్రమ్ ద సెంటర్ టు ద ఎడ్జెస్ ఆఫ్ ద సర్కిల్స్ గేవ్ us accurate values for their radiuses. మనం ఈ సెంటెన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ రేడియస్ అనే ప్లూరల్ ఫాము రాంగ్ అని మనం చెప్పవచ్చు. మనం సాధారణంగా ఇంగ్లీష్లో ఉన్నటువంటి నౌన్స్కి ప్లూరల్ ఫామ్ యాడ్ చేయాలంటే వాటి చివర ఎస్ కానీ ఈఎస్ కానీ చేసినట్లయితే అవి ప్లూరల్ ఫామ్గా తయారవుతాయి. కానీ కొన్ని నౌన్స్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి వర్డ్స్ని మనం వాడుతాం. ఇటువంటి వర్డ్స్తో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సెంటెన్స్లో ఈ వర్డ్స్కి జస్ట్ ఎస్ అండ్ ఈఎస్ యాడ్ చేసి ఇవ్వడం మనం గమనించవచ్చు. సో ఎప్పుడైతే మనం ఇటువంటి మనం గమనించామో ఆ పార్ట్ గ్రామటికల్గా ఎర్రర్ అని మనం గుర్తించవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ ఫంగస్. దీనికి ప్లూరల్ ఫామ్ మనం చివరి ఎస్ కానీ ఈఎస్ కానీ మనం చేర్చమండి. మనం దీనికి ప్లూరల్ ఫామ్ ఎలా రాస్తాం? మనం ఫంగే. దీనికి ప్లూరల్ ఫామ్ ఎలా రాస్తాం? మనం ఫంగే. అలానే ఫోకస్. దీని ప్లూరల్ ఫామ్ మనం ఎలా రాస్తాం? మనం ఫోకై. దీనికి ప్లూరల్ ఫామ్ ఎలా రాస్తామండి? మనం ఫోకస్కి ఫోకై. యూ కెన్ అబ్జర్వ్ న్యూక్లియస్. దీనికి ప్లూరల్ ఫామ్ మనం ఎలా రాస్తాం? మనం న్యూక్లిఐ. దీనికి ప్లూరల్ ఫామ్ మనం ఎలా రాస్తాం? మనం న్యూక్లియస్కి న్యూక్లిఐ. ఇలా కొన్ని వర్డ్స్కి ప్లూరల్ ఫామ్ అనేది క్వైట్ డిఫరెంట్గా ఉండడం మనం గమనించవచ్చు. ఇటువంటి వర్డ్స్ని సెంటెన్స్లో ఇచ్చి ఓకే ఈ కరెక్ట్ వర్డ్స్ ఇవ్వకుండా మనకి ఈ సింగులర్ ఉన్నటువంటి నౌన్స్కి చివర ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చి సెంటెన్స్లో ఇవ్వడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇటువంటి సందర్భంలో మనం వాటి కరెక్ట్ ప్లూరల్ ఫామ్స్ని గుర్తుపెట్టుకొని ఆ ఏ పార్ట్ అయితే ఉందో దాన్ని మనం రాంగ్గా ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. ఈ సెంటెన్స్లో చూసుకున్నట్లయితే రేడియస్ అనే దానికి ప్లూరల్ ఫామ్ చివరన ఈఎస్ చేర్చడం మనం గమనించవచ్చు. సో రేడియస్కి ప్లూరల్ ఫామ్ ఏమవుతుందండి? రాడిఐ. రేడియస్కి ప్లూరల్ ఫామ్ ఏమవుతుంది? రాడిఐ అనేది ప్లూరల్ ఫామ్ అవుతుంది. సో ద యూసేజ్ ఆఫ్ దిస్ ES form is wrong here. Our correct option here is option D. So we can just write radii. Radii అనేది మనకి రేడియస్కి ప్లూరల్ ఫామ్ అవుతుంది. సో ఈ ఫామ్స్ని మనం గుర్తుంచి పెట్టుకోవాలి. ఓకే, వీటి మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. అపాన్ ద అరైవల్ ఆఫ్ ద పోలీస్ అట్ ద రెసిడెన్స్ దే వర్ అటాక్డ్ బై ద యాంగ్రీ మాబ్ హర్లింగ్ స్టోన్స్ అండ్ ఫైర్వుడ్. ఈ పర్టికులర్ సెంటెన్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి యాంగ్రీ మాబ్ అనేది మనం గ్రామటికల్గా రాంగ్ అని మనం చెప్పవచ్చండి. యాంగ్రీ మాబ్ అనేది గ్రామటికల్గా రాంగ్ అనేది చెప్పవచ్చు మనం. ఎందుకంటే ఇది రాంగ్ అవుతుంది అంటే
మనకి కొన్ని నౌన్స్ అనేవి ఒక పర్టికులర్ మీనింగ్ని కన్వే చేస్తాయి. ఇవి ఏవైతే మీనింగ్ని కన్వే చేస్తాయో అదే మీనింగ్ ఉన్నటువంటి ఇంకో వర్డ్ని దానితో పాటుగా వాడడం అనేది రిడుండెన్సీ అవుతుందన్నమాట. రిడుండెంట్ ఇన్ ఇంగ్లీష్ రిఫర్ టు ద యూజెస్ ఆఫ్ ద వర్డ్ ఆర్ ఫ్రేజ్ దట్ రిపీట్ ద సేమ్ మీనింగ్ మేకింగ్ ద ఎక్స్ప్రెషన్ అన్నెసరీ ఆర్ వెర్బోస్. మనకి ఇంగ్లీష్లో ఇలా కొన్ని వర్డ్స్కి మీనింగ్ ఉన్నటువంటి అదే మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ని మళ్ళీ అదే సెంటెన్స్లో రిపీట్ చేసామనుకోండి, ఆ ఎక్స్ప్రెషన్స్ని మనం ఏంటంటాం, మనం రిడుండెంట్ ఎక్స్ప్రెషన్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ బేసిక్ ఫండమెంటల్స్. ఫండమెంటల్స్ అంటేనే బేసిక్ రూల్స్ అండి. మరియు ఈ వర్డ్కి మనం బేసిక్ అనేది యాడ్ చేయడం అనేది రిడుండెంట్ ఎక్స్ప్రెషన్ అవుతుంది అన్నమాట. ఎందుకు అంటే ఫండమెంటల్ అనే వర్డ్లోనే ఒక మీనింగ్ ఉంటుంది. ఏంటిది? బేసిక్ రూల్స్ అనే మీనింగ్ అనేది మనకు ఉంటుంది. దీనికి మళ్ళీ మనం బేసిక్ అనే వర్డ్ని యాడ్ చేయడం అనేది రిడుండెంట్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి నౌన్కి ఏం మీనింగ్ ఉంది అనేది మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సి ఫ్రీ గిఫ్ట్. గిఫ్ట్ అనేదే మనకు ఫ్రీగా ఇచ్చేది. దీనికి మళ్ళీ మనం ఫ్రీని యాడ్ చేయడం అనేది రిడుండెంట్ ఎక్స్ప్రెషన్ అవుతుంది అన్నమాట. గిఫ్ట్కి అందులో ఇంటర్నల్గానే ఫ్రీగా ఇచ్చేది అనే సెన్స్ ఉంటుంది. అబ్జర్వ్ దిస్. క్లోజ్ ప్రాక్సిమిటీ. మనం ఇది చూసుకున్నట్లయితే ప్రాక్సిమిటీ అనేదే నియర్ బై, దగ్గరలో ఉన్న అనే మీనింగ్ అనేది దీనికి ఉంటుంది. సో దీనికి మళ్ళీ మనం క్లోజ్ అనేది వాడడం అనేది రిడుండెంట్ ఎక్స్ప్రెషన్ అవుతుంది అనమాట. ఇలా నౌన్స్ అనేది అవి ఏ మీనింగ్ని కలిగి ఉన్నాయో అదే మీనింగ్ని వర్డ్స్ని మళ్ళీ దానితో కలిపి వాడడం అనేది రిడుండెన్సీ అవుతుంది అన్నమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే యాంగ్రీ మాబ్. మాబ్ అనేది ఏ క్రౌడ్ దట్ ఇంటెండెడ్ టు డూ వైలెన్స్ అండ్ డ్యామేజ్. అంటే వారు ఆల్రెడీ యాంగ్రీగా ఉన్న క్రౌడ్ అనే సెన్స్ అనేది ఆ వర్డ్లో ఉంటుంది. సో దీనికి మనం అడిషనల్గా యాంగ్రీ అనేది వాడడం అనేది రిడుండెన్సీ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం యాంగ్రీ అనేది వాడవలసిన అవసరం లేదు. జస్ట్ మాబ్ అని మనం ఎక్స్ప్రెస్ చేస్తే అందులోనే యాంగ్రీ క్రౌడ్ అనే సెన్స్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ యాంగ్రీ అనేది మనం వాడవలసిన అవసరం లేదు. ఇటువంటి వర్డ్స్కి ఆ మీనింగ్ ఏంటి అనేది మనం క్లియర్గా తెలిసినట్లయితే అడిషనల్గా ఉన్న వర్డ్స్ రిడుండెంటా కాదనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. సో ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ మనం రైటింగ్లో కానీ స్పీకింగ్లో కానీ అవాయిడ్ చేయాలి. ఓన్లీ వీ కెన్ మెన్షన్ మాబ్. సో యాంగ్రీ అనే వర్డ్ మనకు అవసరం లేదు కాబట్టి డి పార్ట్లో రాంగ్ ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ కరెక్ట్ ఆప్షన్. ఈ విధంగా మనకు నౌన్స్ అనేవి ఈ ఏరియాస్ నుంచి కాన్సెప్ట్ క్వశ్చన్స్ రావడం మనం గమనించవచ్చు. నౌన్స్ అనేవి మనకి ఇలా సింగులర్లో ఒక మీనింగ్ని, ప్లూరల్ ఫామ్లో ఇంకో మీనింగ్ని, అలానే కాంపౌండ్ నౌన్స్ ఒక మీనింగ్ని ఇవ్వడం మనం గమనించాం మనం. అలానే నౌన్స్ అనేవి ఎటువంటి మీనింగ్స్ వస్తుంటాయి, వీటికి ఏ వర్డ్స్ అనేవి రిడుండెంట్ అవుతాయి అనేది కూడా మనం ఈ క్లాస్లో చూసాం. I hope you enjoyed the session. Thank you.